ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక స్వామివారి అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారు కొత్త రూపంలో దర్శనం ఇచ్చారు. అది ఎలా ఉంది అలంకారం అనేది ఈ వీడియోలో వీక్షిస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. మీరు వీడియోని చివరి వరకు చూస్తే ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. అయితే నిన్న అభిషేకం వీడియో చూశారు కదండి. అభిషేకం వీడియో చాలా బాగా వచ్చింది. అభిషేక అనంతరం స్వామివారికి నూతన వస్త్రం కడతానని చెప్పాను, బ్లూ కలర్ది. అదేవిధంగా స్వామివారికి బ్లూ కలర్తో కూడిన ఈ యొక్క వస్త్రాన్ని అయితే అలంకరించడం జరిగింది. ఈ వస్త్రంలో స్వామివారు ఎలా ఉన్నారు అనేది అని పెట్టాను. అది మీరు చెప్పండి, మీరు కామెంట్ రూపంలో దాని ఆన్సర్ పెట్టండి. ఎలా ఉన్నారు స్వామివారు, ఈ రూపంలో ఎలా ఉన్నారు, అంతకుముందు ఎలా ఉన్నారు, అసలు చూడండి. ఆ వస్త్రానికే ఆయన కట్టుబడిపోయినట్లుగా ఆ వస్త్రం ఏదైతే కడుతున్నామో ఆ వస్త్రానికి తగ్గట్టుగా ఉన్నారు స్వామి అన్నట్లుగా అనిపిస్తున్నారు. అది చాలా 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 అదృష్టం. అది స్వామివారు మనకి ఇక్కడ మా ఇంట్లో శాంతి నిలయంలో వేయించేసి ఇలాంటి అలంకారాలు చేయించుకోవడానికి అది నా యొక్క పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. ఎక్కడో తిరుమల స్వామివారు వచ్చి మన శాంతి నిలయంలో ఇక్కడ నేను అనుకున్నాను అంతే. అనుకున్న తడువే స్వామి ఇక్కడికి వచ్చి వేయించేసి మనందరిని కూడా అనుగ్రహిస్తున్నారు అంటే కనుక ఆయన తప్పకుండా ఇక్కడ ఉన్నారు అనే నిదర్శనం ఇదేనండి. ఏ అలంకారం చేసినండి, ఇప్పుడు చేసిన అలంకారం మళ్ళీ చేయలేను. అలాగే ఈరోజు ఉన్న రూపంలో మళ్ళీ ఒక రోజు ఉండలేకపోతున్నారు. నేను గమనిస్తూ ఉంటానండి. అలంకారం చేసిన ఒక నెల వరకు కూడా చాలా స్వామివారు స్టిఫ్గా నుంచున్నట్లుగా కనపడుతూ ఉంటారు. ఎప్పుడైతే అభిషేకానికి దగ్గర అవుతుంది, అభిషేకం పెట్టుకుంటున్నానని అనుకుంటానో అప్పటి నుండి కూడా ఏంటో స్వామి అంటే కింద కుంగిపోయినట్లుగా ఉంటారు చూడటానికి. కానీ కుంగిపోయిందంటే కొంచెం డల్గా కనబడుతూ ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ స్వామివారికి అభిషేకం చేసి మళ్ళీ ఎప్పుడైతే నూతన వస్త్రాలు అలంకరిస్తామో అప్పుడు మళ్ళీ కొత్త తేజంతో స్వామివారు కొత్త రూపంలో దర్శనమిస్తారు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఆ భావనని నేను అంటున్నాను. ఆ భావనను నాకు కలిగించాడు స్వామి. అలా కనిపిస్తూ ఉంటాడండి ఎప్పుడన్నా అలంకారాలు చేసేటప్పుడు కానీ. అలంకారం కూడా ఈసారి మాత్రం గంటలో అయిపోయిందండి. అంతవరకు మాత్రం 2-3 గంటలు పట్టేది. కానీ అలవాటైపోయింది, నాకు కూడా అలవాటైపోయింది, స్వామికి కూడా కొంచెం అలవాటైంది అనుకుంటున్నాను స్వామికి కూడా. అందుకే తొందరగా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా తొందరగా స్వామివారి యొక్క అలంకారం అయితే స్వామి చేయించుకుని మన చేత చేయించుకుంటున్నారు అని నేను అనుకుంటూ ఉంటాను. కానీ చాలా బాగున్నారు కదండి అలంకారం. నాకైతే బాగా నచ్చింది. బ్లూ కలర్ మీద ఏ ఆభరణాలు పెట్టినా కూడా ఇంకా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అవి కనపడేసరికి స్వామివారు ఇంకా మెరుస్తూ ఉంటారు అని అది నేను అనుకుంటూ ఉంటాను. కానీ వెనక మళ్ళీ ప్లెయిన్గా పెట్టేశానండి వైట్. అంటే వైట్ మీద బ్లూ అయితే కాంబినేషన్ బాగుంటుంది, వైట్ పెడితే బ్లూ బాగా కనపడుతుంది కాబట్టి అలా అయితే పెట్టాను. ఈ విధంగా అయితే ఈ కలరింగ్ అనేది చేసుకున్నాను. కానీ అసలు అండి ఎంత స్ట్రైట్గా నుంచుని ఆ తిరుమల ఎలా అయితే నుంచుని ఉంటారో అలా నుంచుని దర్శనం ఇస్తున్నారంటే చూడండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అలంకారం ఒక్కొక్క అలంకారము ఒక్కొక్కలాగా చేయించుకుంటున్నాడు. అంతకుముందు ఆరెంజ్ కలర్ పంచె మాత్రం చాలా పెద్దదండి పంచె. దాంట్లో పై పంచె కూడా ఉంటుంది కదండి, పై పంచె కూడా కట్ చేయలేదు నేను, మొత్తం ఒకటే ఏకబారు. అసలు అది ఎలా కట్టానో నాకు అసలు నిన్న ఓడతీస్తుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. ఇంత పెద్ద పంచె నీకు ఎట్లా కట్టాను స్వామి అని అనుకుంటూ ఉన్నాను. అసలు నేను అది ఎలా కట్టానో ఆ స్వామికే తెలియాలి. ఆయన కట్టించుకున్నారు కాబట్టి మన చేతులు ఏమి ఉండదు కాబట్టి ఆయన కట్టించుకున్నారు. అది చూడండి, నేను అనుకోకుండానే ఇద్దరికి కూడా అమ్మవారికి చెల్లెలికి అలాగే అన్నయ్యకు ఇద్దరికి ఒకే రంగు డ్రెస్ అయితే కట్టాను, చీర కలరు. అది నేను యాత్రికంగా జరిగినా కూడా జరిగినా కూడా అది అలా అనిపిస్తుంది. స్వామివారు అలా ఆ యొక్క ఇద్దరు ఒకే చీరలో ఒకే డ్రెస్లో దర్శనం ఇస్తున్నారు స్వామి అమ్మవార్లు. ఈ విధంగా స్వామివారికి ఇలా పూలు వేసి కొంచెం అలంకరించి ఇలా దర్శనాన్ని కలిగించాను. చూసి ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ అందరి మీద కూడా ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారిని చూసి ధరించండి, మీ యొక్క కోరికలన్నీ కూడా స్వామికి విన్నవించండి. ఆ స్వామివారు తప్పకుండా మీ యొక్క ఇష్టకామ్యాలన్నీ కూడా తీర్చి మీ యొక్క మీ యొక్క పనుల్లో స్వామివారు తోడుగా ఉంటారని నేను భావిస్తున్నాను. స్వామివారిని చూడండి దగ్గరగా. అసలు ఆ దీపాల కాంతుల్లో చూస్తుంటే
మరి మీకు ఇక్కడ ఫోన్లో ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా అండి నేనైతే పూజ చేసుకునేటప్పుడు లైట్లన్నీ కట్టేసి కూర్చుని చేసుకుంటుంటేనండి అసలు బూస్ బంప్స్ వచ్చేస్తాయండి. అంత రియాలిటీగా ఉంటారండి. తిరుమలలో ఎలా అయితే రియాలిటీగా ఉంటారో స్వామి అంతకన్నా ఎక్కువగా రియాలిటీగా ఉంటారు. స్వామి ఆ కాంతుల్లో చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అంత అందంగా అయితే స్వామివారి దర్శనాన్ని ఉంటుంది. ఇలా ఆ రోజు సాయంత్రం స్వామివారికి ఏకాంత సేవ కూడా జరిగింది. ఆ రోజేనండి మంగళవారం రోజు సాయంత్రమే అలంకారం, వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ మొత్తం కూడా పూర్తయిపోయి సాయంత్రపు పూజలో ఏకాంత సేవ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ వీడియోలన్నీ కూడా తీశానండి. ఆ రోజు సాయంత్రం తీసిన వీడియో అండి ఇది. తప్పకుండా కొంచెం లెంతీ అయింది వీడియో, ఏమనుకోకండి. ఎందుకంటే ఇది నాకు వాచ్ టైం కలవాలని చెప్పి కొంచెం లాంగ్గా పెట్టాను. మీరు స్కిప్ చేయకుండా అలా పక్కన పెట్టన్నా చూడండి. ఫస్ట్లో సగం చూసినా కానీ తర్వాత కొంచెం నా కోసం పక్కన పెట్టి మీ యొక్క పనులు చేసుకుంటూ వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. మీ యొక్క ఆ విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఉంజల్ సేవా కార్యక్రమం అయితే పూర్తయిన తర్వాత స్వామివారి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఏకాంత సేవనంతా కూడా పూర్తి చేసుకుని స్వామివారికి యొక్క ద్వారా బంధనం చేసి వచ్చేయడం జరిగిందండి. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మీరు ఇప్పుడు దాకా వీక్షించారు. ఇప్పుడు స్వామివారిని చూడండి లైటింగ్ వెలుగులో ఉయ్యాల అలా ఉంటుందండి. ప్రతిరోజు కూడా ఉంజల్ సేవ అయితే ఉంటుంది. పవలింపు సేవ అంటారు. ఈ సేవ అయితే ప్రతిరోజు కూడా జరుగుతుంది. మీరు కూడా చూసే ఉంటారు, అంతకుముందు వీడియోలో పెడుతూ ఉంటాను. కాకపోతే అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం కదండి, తెలీదు. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను. ప్రతిరోజు కూడా సాయంత్రము ఏకాంత సేవలో ఉంజల్ సేవ కూడా ఉంటుందండి స్వామివారికి. ఈ విధంగా తిరుమలలో ఏ విధంగా కొన్ని సేవలు జరుగుతూ ఉంటాయో అలాంటి సేవలే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.